చంద్రబాబు, వాలంటీర్లు ఉద్దేశించి నువ్వు మాట్లాడే మాటలు గుర్తున్నాయా గతంలో? ఏం జాబ్ ఇది? గోను సంచులు మోసే ఉద్యోగం అన్నావు. ఇప్పుడు వాళ్ళకి 10,000 ఇస్తానంటున్నావు. వాళ్ళు వాలంటీర్లు మొగుళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళని గెలుగుతున్నారని చెప్పి నువ్వు కామెంట్ చేసావు. అటువంటి వాళ్ళు కంటిన్యూ చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అన్నావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిగిస్తున్నావు. అంటే నువ్వు గతంలో మాట్లాడిన తప్పులేనా? అంటే నీ తప్పులను ఒప్పుకుంటున్నావా? లేకపోతే నువ్వు అధికారం కోసం ఏది గడ్డి తినడానికి రెడీగా ఉన్నావా? తప్పుడు హామీలు ఇచ్చి జనాలు మభ్యపెట్టడం నీకు అలవాటే కదా. ప్రజలు గమనిస్తున్నారు. వాలంటీర్లు అందరూ వ్యవస్థ కూడా దేశంలోనే నెంబర్ 1 వ్యవస్థ అయింది ప్రజలకి. ఇప్పుడు వాళ్ళ పనులు కూడా చేయనివ్వకుండా కోర్టులో కేసించావు నువ్వు. ఇది చాలా దారుణం. ప్రజలందరూ గమనిస్తున్నారు. మళ్లీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. అక్కడ సీఎం అయ్యేది, సింహాసనాధిష్ఠించేది జగన్మోహన్ రెడ్డి గారే. నీకు ఇవే ఆఖరి ఎలక్షన్ లో నువ్వు గాని ఆ పవన్ కళ్యాణ్ గాని గెలిచేది లేదు. వాడొకడు 24 సీట్లు తీసుకుని అందులో 14 సీట్లు మళ్ళీ నీ వాళ్ళనే పెట్టించుకున్నావు చంద్రబాబు. ఆ 10 సీట్లతో సీఎం అని అడుగుతారు వాళ్ళొకరు. గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే. మీ కుట్ర రాజకీయాలు అన్ని అర్థమవుతున్న ప్రజలకి. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.